పాలమూరు నేతలను ఇటీవల కేసీఆర్ తిట్టారని, అందుకే వాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాలమూరు ప్రజలు కేసీఆర్ను ఎప్పటికూ నమ్మరని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టును ప్రజా సర్కార్ పూర్తి చేస్తుందన్నారు. తెలంగాణకు రక్షణ కవచం కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక తెలంగాణ ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీయే కాపాడుతుందన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అసలు మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్కు పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఏం చెప్పిండు, నేనైతే శాతగాక తిరుగుతలేనయ్యా ఇంట్లో పడ్డ ఫామ్ హౌస్లా, మరి మీకేం మాయరోగం వచ్చింది, మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, అట్లా రోడ్ల మీద ఒక హైదరాబాద్లో ఎందుకు కూర్చుంటున్నారు మీరు, ఇట్లయితే నేను ఇంట్లో కూర్చుంటే మీరు ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకి వెళ్ళి ఒక ఆమె పోయి బయట దుకాణం పెట్టి మరి ఎట్లా పార్టీ ఉంటుందా బతుకుతుందా అని చెప్పి వీళ్ళని తిట్లు తిట్టకుండా తిడితే అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మర్చిపోయిన పాలమూరు ప్రాజెక్టును, వాళ్ళు పొందబెట్టిన పాలమూరు ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి తీసుకొచ్చి ఓట్లు మేము కూడా ఉన్నాం లైవ్లో అని చూపియనీకే ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. ఇది మొత్తం మా మహబూబ్నగర్ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మకుండా నువ్వు మావోడివి కాదురా నాయన, నువ్వు తెలంగాణకు శత్రువు అని చెప్పి బొందబెట్టేటట్టుగా తీర్పిచ్చి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గెలిపించారు. అందుకే వాళ్ళకు ప్రశ్న అడగండి. ఎప్పుడు మేము ఏదన్నా చేయాలనుకుంటే మీలాంటి మిత్రులతో మాట్లాడుతుంటాం, సత్సంబంధాలతో. మా కుట్రాలు లేవు, కుతంత్రాలు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా పాలసీ డెసిషన్ తీసుకుంటుంటే చర్చలు జరుగుతూ ఉంటే మా సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు అడుగుతూ ఉంటే గిట్ల అనుకుంటున్నాం అని చెప్తే లీక్ అవుతుంది. ఇక ఇమ్మీడియట్గా వాడు ప్రెస్ మీట్ పెట్టుడు, ఓ మీటింగ్ పెట్టుడు, ఇగో మేము పెట్టినందుకు మీరు ఇస్తున్నారు, అందుకే భయపడ్డారు. ఎవరు భయపడతా ఉన్నారు? మోడీ వస్తే శూన్యకే రావు, పార్లమెంట్లో వాళ్ళ బిల్లులని పాస్ చేస్తావు. ఈరోజు డీలిమిటేషన్ అప్పుడు కూడా మేము లొల్లిపెట్టినాక అక్కడ వచ్చి మళ్ళా మేము ఏదో చేస్తున్నా అంటాం. ఈరోజు నిజంగా తెలంగాణకు రక్షణ కవచంగా నిలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణలో పారే నీళ్లను మీ పదవుల కోసం అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ది.